ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అమూల్యమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. హల్లెలూయా. చూడండి, మనం కొన్ని రోజులుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారు ఎలా ఉంటారు, వారిని దేవుడు ఎలా దీవిస్తాడు, వారిని ఎలా కాపాడుతాడు అనే విషయాల మీద మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు తెలివిగా ఉంటారండి. భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనాన్ని అసహించుకోవటం అండి. చూడండి, బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే ఇదే సామెతల గ్రంథంలో ఈ అమూల్యమైన మాట కూడా వ్రాయబడి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనాన్ని అసహించుకోవటమే అని. చూడండి, 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే ఒక వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది ప్రజలను మనం చూస్తే భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ తప్పు పని నేను చేయకూడదు, ఈ పొరపాటు నేను చేయకూడదు అనేటటువంటి భయం ఈనాడు చాలామందికి లేదండి. అందుకనే చాలామందిని దేవుడు ఆశీర్వదించలేకపోతున్నాడు. వాళ్ళు చాలా తెలివైన వారిని అనుకుంటున్నారు, కానీ వారికి తెలివి లేదండి. ఎందుకంటే ఆ తెలివి ఎలా వచ్చింది అంటే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే తెలివి కూడా వచ్చిందండి. ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7లో మనం చదువుకున్నాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చూడండి, మనకు తెలివి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, దేవుని దగ్గర మనం ఒక భక్తి చేసుకొని జాగ్రత్తగా బ్రతకాలన్నా దేవుని యందు భయము కలిగి ఉండాలండి. దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వెళుతున్నాం, వస్తున్నాం అంటే సరిపోదు, కానీ దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి. 4 గోడల మధ్య మనం ఏం చేస్తున్నామో, నలుగురిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏ తప్పుడు పనులు ఏ పాపం చేస్తున్నామో అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడండి. ఆ చెడుతనాన్ని ఎవరైతే అసహించుకుంటారో, నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయంతో ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి తెలివైన వాడుగా ఉంటాడు, జ్ఞానవంతుడుగా ఉంటాడండి. అంతేకాదండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు కాపాడుతాడండి. చూడండి, దానియేలు గ్రంథాన్ని కనుక మనం చూస్తే 6వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం చూస్తే దానియేలుని చేయని నేరానికి సింహాల బోనులో పడేశారు. సింహాలు రెడీగా ఉన్నాయి, ఆకలితో ఉన్నాయి, తినేయాలని కూడా ఉన్నాయండి. కానీ దానియేలు దేవుని యందు భక్తి గలవాడు గనక సింహాలు అతనికి ఏ హాని కూడా చేయలేదంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. సింహాల బోనులో నుండి సజీవంగా క్షేమంగా దానియేలుని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కారణం ఏంటి అంటే, దానియేలు దేవుని యందు భక్తి గలవాడు. భక్తి గల వారిని సింహాల బోన్లో నుండి కూడా దేవుడు కాపాడుతాడు. ఈరోజు చూడండి, దేవుని కాపుదల లేక ఎంతోమంది నష్టపోతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు.
ఎంతోమంది సమస్యల్లో పడుతున్నారు. చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రార్థనకి వెళ్తారు కదా, మీకెందుకు ఇలా జరుగుతుంది అని. కానీ వీళ్ళు ప్రార్థనకైతే వెళతారు కానీ సరైనటువంటి మారు మనసు లేదండి. సరైనటువంటి భక్తి జీవితం లేదు. దేవుని యందు భయం లేదు, భక్తి జీవితం లేదు. అందుకనే చాలామంది దేవుని కాపుదలలో లేరండి. అందుకే వాళ్ళకి చాలా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, దైవ సహాయం ఆగిపోవటం, వారికి వారే ప్రయాసపడటం జరుగుతుందండి. చూడండి, దానియేలు అన్యుల దేశంలో ఉన్నప్పటికీ చేయని నేరానికి దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేసినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండి అతని భక్తిని చూసి దేవుడు అతన్ని కాపాడాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నిజమే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తిని దేవుడు కాపాడుతాడు. 2 విషయాలు ధ్యానం చేశామండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలమని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు కాపాడుతాడని మనం చదువుకున్నాం. నిజమే, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు దేవుని యందు భక్తి గలవాడివి గనకైతే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ఇక నుండి నేను నీ యందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా అని గనక ప్రభు పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు, నిన్ను తప్పిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలమని, నీ యందు భక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తుల్ని నువ్వు తప్పిస్తావు, రక్షిస్తావు, కాపాడుతావని నీ లేఖనాల్లో నుండి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను యేసుక్రీస్తు నామములో దీవిస్తూ ఉన్నాం. ఏ సమస్యలో బిడ్డలు ఉన్నారో వారందరూ కూడా సమస్యలో నుండి తప్పించబడుదురుగాక. ఈరోజంతా నీ కృపా కాపుదల క్షేమం దీవెన వారి కుటుంబాలకి దయచేయండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన బిడ్డలను మీరు కాపాడండి. అందరికీ నీ కృపా కాపుదల క్షేమం దీవెన ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.